దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు సజీవంగా కాపాడినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థన ఆరాధన అనంతరం బాప్తిస్ కార్యక్రమం ఒకటి ఉంది. మరి భూలక్ష్మి వాళ్ళ ఆయన శివయ్య గారు బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడ్డారు కనుక ఈ కార్యక్రమం అనంతరం గుడివాడ దగ్గర ఉన్న కాలువ దగ్గర బాప్తిసం ఇవ్వటానికి ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ఆసక్తి కలిగి దేవుని కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారందరూ ఆ కార్యక్రమానికి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాఘన తేజోమయ, మహిమలో ఉన్న మహారాజా, అత్యున్నతమైన ఉన్నత స్థలం మీద ఆసీనుడవై ఈ భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి కేవలం మీ పిల్లలుగా మాకు నరులకు నివాసయోగ్యంగా భూగోళాన్ని సృజించి ఈ విశ్వానికి మధ్యలో భూగోళాన్ని పెట్టి విశ్వమంతటినీ శూన్యములో తిప్పుచు తండ్రి మా కోసం ఎంతో ఆలోచించి ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసి 6 దినాలు మీ కష్టాన్ని మా కోసం ధారపోసి చివరికి మీ ప్రియకుమారుని సైతం మా కోసం అర్పించటానికి వెనుకాడక మీరు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. అందులో ప్రేమ కలదు. ఆ ప్రేమే లేకపోతే ఈరోజు ప్రపంచమే లేదు. ఈ వాక్యానికి దూరస్తులుగా ఉన్నవారు ఆ ప్రేమను కోల్పోయి కేవలం శరీర సుఖాలను తీర్చుకోవటం కొరకే అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మారణకాండలు చేస్తూ తండ్రి మీకు కంటకులుగా మారిపోయి మీ ఉగ్రతకు పాత్రులై మరణించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇదిగో నాయన, మీ వాక్యాన్ని మాకు వినిపించి అల్పులమి అయోగ్యులమైన మమ్ము కూడా మీరు కరుణించి మీ వాక్యమైన క్రీస్తు ద్వారా మమ్మను రక్షించి నీతిమంతులుగా తీర్చి పరలోక రాజ్య వారసులుగా చేసినందుకు మీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ భక్తులుగా ఇంకా మేము ఎలా ఎదగాలో మాకు నేర్పించడానికి అనేక మంది భక్తుల చరిత్రను మా కళ్ళ ముందు పెట్టి మాకు ఉపదేశాన్ని ఇస్తూ మా మనోనేత్రాలు వెలిగిస్తూ మమ్మల్ని మరింతగా బలపరచడానికి మీరు ఇస్తున్న వాక్య సందేశాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు కూడా తండ్రి మీ భక్తులను గురించి కొన్ని విషయాలు మేము నేర్చుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించండి. అదే పరిశుద్ధాత్మ సహాయముతో మీ పిల్లలకు వినగలిగే బుద్ధిని పుట్టించండి. విని విడిచిపెట్టు వారై ఉండక వాక్యాన్ని ఆలోచించి వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరించి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే దిశలో ముందుకు సాగే మనస్సును వారికి అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. అనేక మంది భక్తుల చరిత్రను మనం నేర్చుకుంటున్న క్రమంలో అబ్రహాము గారి గురించి నేర్చుకున్నాం, యోబు గారి గురించి నేర్చుకున్నాం. దేవుని పిచ్చిలో ఉంటే భక్తులు ఎలా ఉంటారు అనే విషయాలు చాలా నేర్చుకున్న దగ్గర నుంచి ఎంతమంది దాన్ని అనుసరిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడ వినటం, బయటికి వెళ్ళి విడిచిపెడుతున్నట్టుగానే కనపడుతుంది తప్ప ఆచరించాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా కనపడట్లేదు. అందును బట్టి దేవుడు బాధపడుతున్నాడని మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తూ, దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపినవాడే భక్తుడు. దేవుడు పిలిచినప్పుడు విధేయత చూపినవాడే భక్తుడు. విధేయత అంటే ఎస్ఆర్ అంటారు. ఒక బాసు ఆఫీసులో కూర్చొని అటెండర్ని బెల్గొట్టగానే ఏమంటాడు? చెప్పండి సార్, ఏం చేయాలి, ఎందుకు పిలిచారు సార్ అని అడుగుతాడు. అలా రాలేదనుకో, బెల్గొట్టగానే ఉంటుందా పోస్టు? ఉండదు. అలాగే దేవుడు పిలిచినప్పుడు నేనున్నాను అని సమాధానం చెప్పి దేవుడు చెప్పింది చేసినట్టయితేనే భక్తుడు. కుదిరితే చేస్తా, లేకపోతే లేదంటే వాడు భక్తుల లెక్కలో
ఉండరు, వాళ్ళకు నిత్యరాజ్యం రాదు. ఇది గుర్తుపెట్టుకుంటే బాలుడైన సమూయేలు గారు చిన్న పిల్లవాడుగానే తల్లి విడిచిపెట్టి వెళ్ళింది. పాలు విడవగానే ఏలీ అనే యాజకుడి దగ్గర విడిచిపెట్టి వెళ్ళింది. ఆ రోజుల్లో దేవుడు భక్తుల ద్వారా భక్తులతో మాట్లాడటం అరుదట. కాబట్టి ఏలీ గారితో కూడా దేవుడు మాట్లాడలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సమూయేలు గారితో మాట్లాడాడు, బాలుడై ఉన్న సమూయేలు గారితో. ఒకసారి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి నుంచి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాను. దేవుడు మాట్లాడే సందర్భమే అరుదుగా ఉన్న రోజుల్లో ఎవరిని పిలిచాడు? బాలుడైన సమూయేలును పిలిచాడు. తెలియదు సమూయేలు గారికి దేవుడు మాట్లాడతాడు, పిలుస్తాడన్న విషయం తెలియదు. ఒకళ్ళు తెలిసిన అనుభవం లేదు. తెలియటం వేరు, అది అనుభవించినప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్ వేరు, అనుభవ జ్ఞానం అంటారు. అలా పిలిచినప్పుడు ఎవరో పిలిచారు, ఇంకెవరుంటారు అక్కడ? ఎవరున్నారు? ఏలీ గారు ఉన్నారు, సమూయేలు గారు ఉన్నారు. పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు చూడండి. యెహోవా సమూయేలును పిలిచాను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానని. నిద్ర టైం కదా, రాత్రులు. నిద్రలో ఎవరైనా పిలిచారనుకోండి ఎలా ఉంటుంది? కోపం వచ్చిద్దా? పర్వాలేదంటారు. భర్త లేటుగా ఇంటికి వచ్చాడు, భార్య ఆల్రెడీ తిని నిద్రపోయింది, అన్నం పెట్టు అన్నాడు అనుకొచ్చి, నిద్రమత్తురాలైతే ఏం చేసిద్ది? ఆడుండి బెట్టుకు సావు, తిని సావు అంటుంది కదా. కొంచెం భక్తురాలైతే అప్పుడు లేచి ఏ టైంలో వచ్చినా పెట్టి ఆయన తిన్నదాకా కూర్చొని అప్పుడు పడుకుంటారు. అంటే విధేయత అంటే ఎలా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్. ఏలీ గారు పిలిచాడు అనుకున్నాడు, వెంటనే వెళ్ళిపోయి ఏమన్నాడు? నేను వచ్చి ఉన్నాను, నువ్వు పిలిచావు కదా, నేను వచ్చాను అన్నాడు. ఏలీ గారు ఏమన్నాడు? ఆయన పిలవలేదుగా, నేను పిలవలేదు ఆయన, పోయి పడుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొని యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి కనుక వచ్చితనని. రెండోసారి పిలిచాడు. రెండోసారి కూడా వెళ్ళి పిలిచావుగా వచ్చానన్నాడు. ఎవరు లేరు కాబట్టి ఈయనే పిలిచాడు అనుకొని వచ్చానన్నాడు. నేను పిలవలేదు నాయనా, వెళ్ళి పడుకో అన్నాడు. కోపం వచ్చిందా రాదా? రెండోసారి ఖచ్చితంగా వచ్చింది. మళ్ళీ మూడోసారి పిలిచాడు. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగుకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో నేను వచ్చితననగా ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, మూడోసారి పిలిస్తే ఏమైందండి? ఇలా వెళ్ళి పడుకున్నాడు, లేదు నిద్ర పడుతుందో లేదో, మళ్ళీ పిలిచాడు. పిలుస్తాడు, పని కనీసం ఎదురుగా అనకపోయినా లోపలేమనుకుంటాం చెప్పండి? ఒకళ్ళని రండి అని పిలిచా అనుకో, వచ్చారు, ఏం లేదు వెళ్ళన్నా అనుకో, ఫోన్లో ఈయనకేదో తెక్కొచ్చింది అనుకుంటారు. మళ్ళీ రెండోసారి పిలిచి ఏం లేదు వెళ్ళంటే, అబ్బో పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనుకుంటారు. మూడోసారి కూడా పిలిచి ఏం లేదు వెళ్ళంటే ఈయనకేం పని పాటలేదు, గుంజెలు తీపిస్తున్నాడని సణుక్కుంటారు లోపల, బయట అనకపోయినా కదా. పిల్లలు కదా మరి, బాగా నిద్రమొత్తుంటుంది. పడుకొని లేవటం మళ్ళీ పిలవటం, నేను పిలవలేదంటాం, చిరాకు వచ్చింది. లోపలన్నా కొనుక్కుంటారు. కానీ సమూయేలు గారు ఏమీ అనుకోవాలా. ఏంటి పిలిచాడు, మరి ఏమి లేదు, నేను పిలవలేదు అంటున్నాడు, ఏమోలే అనుకొని. అంటే భక్తుల లక్షణాలు ఎలా ఉంటాయంటే, పిలవగానే వెళ్ళి అటెండ్ అవటమే, అక్కడ పని చెబితే చేయటం, లేకపోతే లేదు. కొనుక్కోవటం సనుక్కోవటం ఉండకూడదు. పిలిచిన దేవుడు ఆ విషయం ఆయనకు తెలియదు కదా. ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పానంటే, దేవుడు పిలిచినప్పుడు లేదా యజమాని చెప్పినప్పుడు
ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగకుండా చేసినోడే భక్తుడు. అబ్రహాం గారు అంతేనా? నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళంటే డీటెయిల్స్ అడగల, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పకుండానే వెళ్ళమంటే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మరో చోటకి అంటాడు, అక్కడికి వెళ్ళాలి. అంటే దేవుడు ఏది చెబితే అది చేయటమే భక్తుల లక్షణం. అలాంటి భక్తులు మనకి అరుదుగా కనపడతారు సమాజంలో. కానీ బైబిల్లో అలాంటి భక్తులు ఉన్నారు. అలాంటి భక్తి లేకపోతే నిత్యరాజ్యం ఖచ్చితంగా మనకు రాదు. ఇక భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి చెప్పండి? ఏదో చెప్పండి. భక్తి అంటే చెప్పండి. దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించటే భక్తి. ఇంకా ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంటే భక్తి. ఇంకా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటమే భక్తి. ఇంకా ఆజ్ఞలను గైకొనటమే భక్తి. అంతేనా? ఆయన చెప్పింది చేయటమే భక్తి. ఆల్రెడీ చెప్పేశాడా మనకి? చెప్పేశాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు పాటిస్తే భక్తులు, అంతే కదా? ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటిస్తే వాళ్ళు భక్తులు. కానీ కొంతమంది భక్తులకి ఆజ్ఞలు పాటించటం మాత్రమే కాక ఎక్స్ట్రా కొన్ని పనులు చెప్పాడు దేవుడు. మీరు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇవి లేవు కదా అనలేదు వాళ్ళు. అర్థమైందా? మీకు ఒక పని అప్ప చెప్పాను అనుకోండి, పని చేస్తూ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఇది కూడా చెయ్యి అన్నాం అనుకోండి, ఏమంటారు? కూలీలు వచ్చారు, పని చేస్తున్నారు, ఇది కాకుండా అది కూడా చేయి, ఇది కూడా చేయాలి, 4-5 రకాల పనులు చెప్పామనుకో, ఏమంటారు? మేము ఇది చేయటానికే వచ్చాం. నేను నా కాలువ నీళ్ళు నిలబడుతుందని క్రేన్ పిలిపించి తెప్పిస్తే అది కూడా కొంచెం తీయాలి అంటే నేను దీన్నే ఒప్పుకున్నాను, ఇదే చేసి వెళ్ళిపోతానని ఇదే చేశాడు. పక్కదాని జోలికి పోవట్లా. ఆయనకి గంట టైం ఉంది, గంటలోపు ఉన్నా నేను దీనికోసం వచ్చాను, ఇదే చేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. అంటే ఎక్స్ట్రా చేయరు. ఇప్పుడు భక్తుడిగా మనం దేవుని సన్నిధిలో కనపడాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తే భక్తి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే అధికారి లేదా యవనస్తుడు, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు, అంటే భక్తే. కానీ ఎక్స్ట్రా ఇంకోటి చెప్పాడు యేసుక్రీస్తు వారు, ఏంటి? నీ కలిగి ఉన్న ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చే అన్నాడు. ఆజ్ఞలో ఉందా అది? ధర్మశాస్త్రం అది లేదు. మరి ఎక్స్ట్రా చెప్తే ఏమైపోయాడు? సణుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంటే భక్తులు కూడా కొన్ని దేవుడు ప్రత్యేకమైన పనులు ఎక్స్ట్రా చెబితే పక్కకు పోయే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు ఒక భక్తుడి గురించి మనం నేర్చుకుందాం. ఆయన పేరు హోషేయ గారు. ఒకసారి హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి. హిజ్కియా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యోధారాజు దినములలో యెహోయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలు రాజు దినములలో బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఎవరు తిన్నారట ఇవి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీళ్ళందరూ దాదాపుగా ఒకే కాలానికి సంబంధించిన యోధారాజులు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు విడిపోయిన తరువాత యూదులను పరిపాలించిన రాజులు ఎవరెవరు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. యోధారాజుల దినములలో యెహోయాషు కుమారుడైన యరొబాము. యరొబాములు ఇద్దరున్నారు, గుర్తుపెట్టుకోండి. యరొబాము 1, యరొబాము 2. యరొబాము 1 సొలొమోను గారి తర్వాత ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. ఆయన తండ్రి పేరు నెబాతు. ఆయన తండ్రి పేరేంటి? నెబాతు కుమారుడైన యరొబాము. భయంకరమైన పాపం చేశాడు. ఇశ్రాయేలు అందరూ చెడిపోవటానికి మూల విరాట్ ఎవరయ్యానంటే యరొబాము. ఆయన నెబాతు కుమారుడు. మరి ఈ యరొబాము ఎవరు? యెహోయాషు కుమారుడు, 2వ యరొబాము ఇతను. ఆ యరొబాము వేరు, ఈ యరొబాము పేరు సేమ్ ఒకటే. ఇద్దరూ ఇశ్రాయేలుని పరిపాలించిన వారే.
యరొబాము ఎవరు కుమారుడు ఇక్కడ? యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలో ఇశ్రాయేలు రాజు దినములలోను బెయరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. హోషేయ గారు బెయరీ కుమారుడు, ఈయన ప్రవక్తకే దేవుని వాక్కు వస్తుంది. ఇదే మాటలు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో కూడా ఉంటాయి. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను, సేమ్ ఇదే లైన్ ఉంది కదా. ఈ నలుగురు ఎవరు రాజులు? యూదులను పరిపాలించిన రాజులు. ఆ దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు కలిగిన దర్శనం. వీళ్ళు నలుగురు యూదులను పరిపాలించిన రాజులే. ఈ రాజుల కాలంలో యోదాను గురించి, అక్కడేమో ఇశ్రాయేల్ గురించి హోషేయకు ప్రత్యక్షమైన యెహోవాకు, ఇక్కడేమో యోదాను గురించి యెషయాకు ప్రత్యక్షమైన యెహోవాకు. అంటే వీళ్ళంతా సమకాలికులు, ఒకే కాలానికి సంబంధించిన రాజులు, భక్తులు, ప్రవక్తలు. అంటే యెషయా గారు, హోషేయ గారు ఒకే కాలానికి సంబంధించిన ప్రవక్తలుగా మనకు కనపడుతున్నారు. కాలాలు, ఆ రాజుల కాలం ఏదైతే ఉందో ఆ రాజుల కాలంలోనే వీళ్ళిద్దరు ప్రవక్తలు ఉన్నారు. ఈయనేమో యూదులను పరిపాలించిన రాజు కింద ప్రవక్తగా కనపడుతున్నాడు యెషయా గారు. హోషేయ గారేమో ఇశ్రాయేలును పరిపాలించిన రాజులకి ప్రవక్తగా కనపడుతున్నాడు. అక్కడేమో యరొబాము ఉన్నాడు, ఇక్కడేమో ఎవరున్నారు? యెషయా గారి కాలంలో యోదారాజును గూర్చియు, యోదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు, యోదా రాజుల గురించి యెషయా గారికి ప్రత్యక్షమైన వాక్కు. అంటే సమకాలికులు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఇవన్నీ ఈ రాజులు పరిపాలించిన సందర్భం. అంటే దావీదు గారు క్రీస్తు పూర్వం 1050 నుంచి 1010 వరకు ఆయన పరిపాలించాడు. ఆ తర్వాత సొలొమోను గారు 1010 నుంచి 930 వరకు సుమారుగా సొలొమోను గారు పరిపాలించారు. 70 ఆ తర్వాత రాజ్యం విడిపోయింది. విడిపోయిన తర్వాత యూదులు, ఇశ్రాయేలు సపరేట్ అయిపోయారు. ఎవరినాడు పరిపాలించుకునే పరిస్థితి. అలా రాజులు పారంపర్యం అలా వస్తూ ఉన్న కాలంలో ఇదిగో ఇక్కడేమో హోషేయ గారికి, అక్కడేమో యెషయా గారికి దేవుడు అప్పటికప్పుడు ఎక్స్ట్రా చెప్తున్నాడు. వాస్తవంగా ఇందాక మనం ఆలోచించినట్టు దేవుని ఆజ్ఞలు పాటించడమే భక్తి, అంతే కదా. దేవుని ఆజ్ఞలు పాటించడమే భక్తి. పాటించే సమయంలో కొన్ని అమెండ్మెంట్స్ చేస్తున్నాడు, అంటే మార్పులు చేర్పులు చేస్తాడు దేవుడు. ఆ సందర్భంలో కూడా విసుక్కోకుండా చెప్పింది చెప్పినట్టు చేయటమే భక్తిలో పీక్ స్టేజ్, అంటే హయ్యెస్ట్ అన్నమాట. పరిచర్యకి రమ్మన్నావు, ఊరగా ఎగ్జాంపుల్ అనుకుంటున్నా. నువ్వు బయలుదేరి పలానా చోటకి పరిచర్యకి రండి నాతో పాటును తర్వాత రమ్మను చెప్పావు. వచ్చే సమయంలో పలాని వస్తువు మర్చిపోయి నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఆ వస్తువు తీసుకురన్నాను అనుకోండి, ఎక్కడో గాలిద్ది కదా. కోపం వచ్చిద్దా రాదా? ఏదో చెప్పండి, వచ్చిద్దా రాదా? వచ్చింది కదా మధ్యలో. లేకపోతే నువ్వు ఆగిపో అన్నావు అనుకోండి, కోపం వచ్చింది. అంటే ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఏదన్నా ఎక్స్ట్రా పని చెప్తే లేదా ఆగిపోమని చెప్తే చాలా కోపం వచ్చింది. భక్తులకే, భక్తిహీనుల గురించి కాదు. అలాంటిది ఆజ్ఞలు పాటిస్తూ ఉన్న మంచి భక్తుడికి వేరొక విషయం చెప్పి అది కఠినమైన విషయం దేవుడు చెప్పాడు అనుకోండి, దాన్ని కూడా ఎందుకు ఏమిటి ఎలా అని మాట్లాడకుండా చేసినోడే భక్తుడు. మనం భక్తుల పిచ్చి గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. భక్తి అంటే ఏదో రావటం, కూర్చోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ దైనందిన జీవితంలో మన పనులు చేసుకోవటం, దేవాస్తోత్రం, నాకు ఆత్రం అంటాం, చచ్చిపోయి నరకానికి వెళ్ళటం. ఇది భక్తి కాదు. దేవుడు ఏది చెప్పినా దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడు తర్వాతే ఏదైనా అని చేసేవాళ్ళే భక్తులు. అలాంటి భక్తి రోజు రోజుకి పెంపొందించుకునే ప్రయత్నం మనం చేయాలి. లేకపోతే ఆ నిత్యరాజ్యం అంత ఆషామాషిగా వచ్చేది కాదు. చచ్చిపోయిన తర్వాత నువ్వు తలకిందులుగా తపస్సు చేయాలనుకున్నా అది సాధ్యమయ్యేది కాదు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది చేయటమే మన పని. సమూయేలు గారు ఏమన్నాడు? చిత్తము నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను అన్నాడు. అంటే ఎప్పుడు దేవుడు ఏది పిలిస్తే అది చేయటమే.
కొత్త నిబంధనలో కూడా సౌలు పౌలుగా మారకముందు సౌలు ఇష్టానుసారంగా క్రైస్తవులను హింసిస్తూ ఉన్న ఆ సందర్భంలో ఆయనలో మార్పు తెస్తాడు దేవుడు. క్రీస్తు ప్రత్యక్షమై మార్పు తెస్తాడు. ఆయన కళ్ళు పోయిన వాడై గుడ్డివాడైపోయి ఒక ప్రాంతంలో ఉంచుతాడు. దేవుడే పలానా చోట ఉండు అని చెప్తాడు. ఈ విషయం అననీయ అనే భక్తుడికి దేవుడు తెలియచేస్తాడు. అననీయ అనే భక్తుడికి, ఆ భక్తుడికి తెలియచేసినప్పుడు ఇదిగో పలాని ప్రాంతంలో తార్సువాడైన సౌలు అనే ఒక వ్యక్తి ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఆయన నెత్తి మీద ప్రార్థన చేసి నువ్వు అతనికి బాప్తీసం ఇయ్యి అని చెప్తే అననీయ గారు ఏమంటాడు తెలుసా? చదవండి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో, 9వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 13. అందుకు అననీయ 10 నుంచి చదువుదాం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని పిలువగా ఏమన్నాడు భక్తుడు? అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. దేవుడు పిలిస్తే ఏమనాలి? నేనున్నాను ఎస్ఆర్ అనాలి అంతే. దేవుడు పిలిస్తే ఏం చేయాలి? ఎస్ఆర్ అంటే అడగాలి, పని చేయట్లా. అప్పుడు కుదిరిద్దా? కుదరదు. దేవుడు చెప్తే వెంటనే అటెండ్ అయిపోవాలి. అది ఆఫీసర్ పిలిస్తే అటెండర్ ఎలాగైతే అయ్యగారు అని చేతులు కట్టుకొని నిలబడతాడు, దేవుడు పిలిస్తే అటెండ్ అయినోడే భక్తుడు. నాకు కుదరదు, నాకు తీరదు, నా వల్ల కాదు, ఈ డైలాగులు అసలు దేవుడి దగ్గర చెబితే వాడు భక్తుడు కాదు. గుర్తుపెట్టుకోండి. భక్తి నటిస్తున్న వేషధారి అని అర్థం. నువ్వు 190 కార్యక్రమాలు పెట్టుకో, దేవుడు తర్వాతే ఇవి. ఎందుకంటే పరలోకం ఇచ్చేది ఆయన, పుట్టించింది ఆయన, బతికిస్తుంది ఆయన, పోషిస్తుంది ఆయన. ఆయన కాదనుకుంటే క్షణంలో మాయమైపోతాం, కనపడం. తన ఊపిరి తిరిగి తన దగ్గరికి తీసుకుంటే నీ బతుకేమైంది? కట్టె, శవం. అది గుర్తుంటే దేవుడు దేవుడు దేవుడని దేవుడు వెంటే పరిగెత్తాం. దేవుడి కోసం ఏ పనైనా చేస్తాం. అన్నీ వదులుకొని దేవుడి కోసమే ప్రయాసపడతాం. అననీయ అని పిలిచాడు దేవుడు. ప్రభువు ఏమన్నాడు? చిత్తము ఇదిగో నేను ఉన్నానయ్యా, ఏం చెప్తావు చెప్పు, వెంటనే చేసేస్తా అన్నాడు. అన్నాడా భక్తుడు? అనగానే అందుకు ప్రభువు లేచి నువ్వు తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఎంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పాడు దేవుడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తన మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అంటే సౌలు గారికి ఏ దర్శనం ఇచ్చాడో కూడా అననీయ గారికి చెప్పాడు. అననీయ అనే ఒక మనుషుడు వచ్చి తన మీద చేతులుంచి ఉంచగానే నాకు నీ కన్ను దృష్టి వచ్చినట్టుగా సౌలు గారికి దేవుడు తెలియచేశాడు. ఇప్పుడు సౌలు గురించి అననీయ గారికి తెలుసు. ఏమని? క్రైస్తవులను హింసిస్తాడు, చిత్రవద చేస్తాడు, అవసరమైతే చంపేస్తాడు, చెరసాల్లో వేయిస్తాడని తెలుసు. ఇప్పుడు ఆయన మారిపోయాడు, ప్రార్థన చేస్తున్నాడని అననీయ గారికి చెబితే ఎలా ఉంటుంది? నమ్మబుల్ అయిద్దా? నమ్మలేకపోయాడు. అప్పుడు అననీయ గారు దేవుడికి సలహా చెప్తున్నాడు. ఏమని? అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధుల్ని ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన ఈయన చూడలా. దేవుడికి తెలియదు అన్నట్టుగా దేవుడికి సలహా చెప్తున్నాడు. ఏమని? యెరూషలేములో అనేక మంది పరిశుద్ధుల్ని హింసించాడయ్యా ఈ మనుషుడు అని దేవుడికి చెప్తున్నాడు. మనవాళ్ళు కూడా చాలామంది ప్రార్థన చేసేటప్పుడు దేవుడికే వాక్యం చెప్తారు. నువ్వు అలా అన్నావు కదయ్యా అని అనరు, దేవుడికే వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాడు. ఈసారి గమనించండి, ప్రార్థనలో దేవుడికే వాక్యం చెప్తారు. అంటే ఆ వాక్యాన్ని దేవుడు చెప్పినట్లుగా స్వీకరించరు, దేవుడు చెప్పినట్లుగా ఇతరులకి ప్రజెంట్ చేయరు. దేవుడికే ఇలా చేయాలి కదా, ఇలా చేయాలి కదా అని దేవుడికే చెప్తారు. అలాగే అననీయ గారు ఏం చేస్తున్నాడు? ఈ మనుష్యుడు యెరూషలేములో పరిశుద్ధులకు కీడు చేసి ఉన్నాడని అనేకుల వలన వింటిని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. దేవుడికే సలహా చెప్తున్నాడు. ఆయనకి ఏం భవిష్యత్తు తెలియనట్టు, జరిగేది తెలియనట్టు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు అతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలను,
నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఇన్ని మాటలు దేవుడు చెప్తే తప్ప అప్పుడు ఆయన వెళ్ళాలి. అంటే కొన్ని విషయాల్లో దేవుడు అలా కాదు ఇలా చేయాలగానే నోరు మూసుకొని చేయటమే భక్తుల లక్షణం. దేవుడికి సలహాలు చెప్పకూడదు. ఆయనకి న్యాయ విమర్శలు, ఆయనకి సమాధానం చెప్పగలిగిన వాడు ఎవరున్నారు? ఆయనకి తెలియని విషయాలు ఏమైనా ఉంటాయా? ఏమి లేవు. దేవుడికి సలహాలు ఇవ్వకూడదు. ఈయన అలా చేశాడు ప్రభా, ఇలా చేశాడని చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు, ఆయన గురించి ఏం చేస్తాడో భవిష్యత్తులో ఆయన చేసే కార్యక్రమాలన్నీ అననీయ గారికి చెప్తే అప్పుడు నోరు మూసుకొని వెళ్ళాడు. అలా ఉచిత సలహాలు ఇవ్వకూడదు దేవుడికి. ఇప్పుడు హోషేయ గారిని దేవుడు ఎన్నుకున్నాడు ప్రవక్తగా. మళ్ళీ హోషేయ గ్రంథానికి వద్దాం. ఎన్నుకొని ఏం చెప్పాడట? మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన యెహోషువకు ఆజ్ఞ ఇచ్చెను. ఏందండి ఇది? ఘోరం కదా. ఏం చెప్పాడు? ఇశ్రాయేలీలు వ్యభిచారం చేశారంట. వ్యభిచారం అంటే ఇక్కడ నిజంగా వ్యభిచారం అని కాదు, దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించటమే వ్యభిచారం. కనాను దేశంలో ఒక దేవత ఉంటుంది. ఆ దేవతకి కనానీయులు గతంలో పాడి పంటల కోసం పూజలు చేసేవాళ్ళు. ఆ పూజల్లో అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచరించడం కూడా ఒక పూజ కార్యక్రమం. మీకు అర్థమైందా? ఆ దేవతకి శాంతింపజేయటానికి, పాడి పంటలు సమృద్ధిగా పండాలంటే, వర్షాన్ని కురిపించటానికి ఆ దేవతకు పూజ చేసే ఆ కార్యక్రమంలో అక్రమ సంబంధాలు కలిగి వ్యభిచరించటం కూడా పూజలో కార్యక్రమం, పూజలో ఒక భాగం. అలాగే ఇశ్రాయేలీలు దేవుడే వారికి యజమానిగా ఉంటూ, దేవుడే తండ్రిగా ఉంటూ వాళ్ళని పోషిస్తుంటే, వాళ్ళు అన్య దేవతల్ని ఆరాధించడం, అన్య దేవత విగ్రహాలని పూజించడం, ఇవన్నీ చేస్తూ ఉన్న దాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఏమన్నా అంటే వ్యభిచరించారు అన్నాడు. ఒక భర్త ఉండగా మరొక పురుషుని మనసులో ఆలోచన చేయటం కూడా వ్యభిచారమే. భర్త ప్లేస్లో ఒక పర్వతాన్ని పెట్టినా, భర్త ప్లేస్లో ఒక చెట్టును పెట్టినా అది వ్యభిచారమే. అంటే దేవుడు అలా పోల్చాడు. అంటే అక్రమము అని అర్థం. ఒక పురుషునికి ఒక భార్య, ఆది నుండి దేవుడు పెట్టిన క్రమం ఇది. కాకపోతే మధ్యలో ఎక్స్ట్రా చేసుకున్నారు భార్యల్ని. అజ్ఞాన కాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టుగా పోయాడు. ఇప్పుడు దేవుడే వీళ్ళకి భర్తగా ఉన్నాడు, దేవుడే యజమానిగా ఉన్నాడు, దేవుడే అన్నీ సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇవ్వలేకపోతే దేవుణ్ణి విసర్జించాలి. అన్నీ సమృద్ధిగా ఇస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవత ఆరాధనలోకి వెళ్ళిపోయి అన్యుల ఆచారాలన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు వ్యభిచారం అన్నాడు. దేవుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ట్రీట్మెంట్ ఇస్తాడు. ఒక రోగానికి ఒకే విధమైన వైద్యం ఉండదు. రకరకాల వైద్యాలు ఉన్నాయి. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, ఆక్యుపంచరు, ఇంకా అరోమా థెరపీ అంటే వాసన ద్వారా కూడా రోగాలు నయం చేసే పద్ధతి ఉంది. సూదులు గుచ్చి ఆక్యుపంచర్ అంటారు. ఇలా రకరకాల వైద్యాలు ఉన్నాయి. రోగం అదే, కానీ వైద్యాలు రకరకాలు అన్నట్టుగా దేవుడు కూడా రకరకాల ట్రీట్మెంట్లు ఇప్పిస్తాడు. అంటే ఎగ్జాంపుల్గా లేదా యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఉపమానాలతో చెప్పాడో అలాగే భక్తులైన వారి చేత కొన్ని శరీర సంబంధమైన కార్యక్రమాలు చేయిస్తూ ఒక పాఠాన్ని నేర్పిస్తాడు భక్తులకి. అర్థమైందా? ఒక ప్రాక్టికల్గా ఒక కార్యక్రమం చేపిస్తూ దీని ద్వారా ఒక ఆత్మీయ సందేశాన్ని ఇస్తాడు. అందులో భాగంగా ఇశ్రాయేలు ఏం చేశారట? వ్యభిచారం. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలను ఆరాధించడం వ్యభిచారం. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే హోషేయకి ఏంటి పెళ్ళి కానీ ఏమన్నాడంటే నువ్వు వ్యభిచారము చేయుచున్నానా చేయు స్త్రీని పెండ్లాడి. ఏమండి, భక్తురాలను చూడటం సాంప్రదాయం కదా. భక్తుడికి భక్తిహీనరాలను చూడటం పద్ధతి కాదు. బాగానే.
ఒక పెళ్ళయ్యి భర్త చనిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోయ్యా అన్నాం అనుకో, భక్తులు ఎవరినైనా యవ్వనస్తులు ఏమంటారు? మరీ పాస్టర్ గారు ఇంత ఘోరంగా మాట్లాడతాడు ఏందండి అని అంటారు కదా. విధవరాలను చేసుకోమంటే ఏమంటారు? వెధవ బుద్ధి, వెధవ సలహాలు చెప్తాడు అనుకుంటారు. వ్యభిచారిని చేసుకోమంటున్నాడు ఏంటి అంటే, భక్తులకి దేవుడు ఎంత కఠినమైన పరీక్ష పెడతాడంటే, భక్తి తీవ్ర స్థాయిలో ఉంటే దేవుడు ఏది చెప్తే చేస్తాడు, అది భక్తి అంటే. వ్యభిచారిని చేసుకోమంటున్నాడు, వాళ్ళకి పాఠం చెప్పడానికి ఇంకొక యాంగిల్లో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా ఇశ్రాయేల్కి. అవన్నీ అయిపోయినాయి, చాలా రకాలుగా వాళ్ళకి పాఠాలు చెప్తూనే ఉంటాడు, నేర్పిస్తూనే ఉంటాడు. కానీ ఈ యాంగిల్ వేరు. ఇశ్రాయేలీయులు నన్ను విడిచి వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్గా విషయాన్ని తెలియచేయాలంటే నీ జీవితాన్ని నా కోసం సమర్పించాలి. ఇంకా ఆయనకి జీవితంలో సుఖ సంతోషాలు ఏముండవు. అంటే భక్తులకి దేవుడు చెప్పింది పాటిస్తే ఆ పాటించే దానిలోనే సంతోషం ఉంటుంది, కానీ లోక సంబంధమైన సంతోషాలు ఉండవు. ఇది గమనించాలి. ఇప్పుడు వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే లోకం ఏమంటుంది చెప్పండి? హోషేయ గారిని చెప్పాలి. వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే హోషేయ గారిని లోకం ఏమంటుంది? వీడికి ఎక్కడ పిల్ల దొరకలేదా, ఈ దౌర్భాగ్యం అంటే. అయినా ఆ దేవుడు ఏంటి ఇలాంటి సలహాలు ఇచ్చి ఇలాంటి సంబంధాలు కుదురుస్తాడేంటి దేవుడు? ఇదేమి దేవుడు, ఇదేమిటి విడ్డూరం, ఇలాంటి దేవుడు అసలు దేవుడు అవుతాడా అని దేవుడిని ఎరగని వాళ్ళు విమర్శించే ప్రమాదం ఉంది. ఎక్కువ పర్సెంట్ లోకానికి భయపడే తప్పు చేస్తాం మనం. ఎక్కువ మంది అండి, 99% వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారనే ఆలోచనతోనే వాక్యాన్ని విరుద్ధంగా బతుకుతాం మనం. నువ్వు చుట్టుపక్కల ఉన్న సమాజానికి, బంధువులకి, లోకానికి భయపడితే మరి దేవునికి భయపడేది ఎప్పుడు? దేవునికి భయపడి చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు పరలోకం ఇస్తాడు. లోకానికి భయపడితే లోకం నీకేమీ ఇవ్వదు. యోబు గారు అంటాడు కదా, ఆదాము చేసినట్లు నా పాపమును నా రొమ్ములో దాచుకొని ఇది అక్కడ ఒక మాట ఉంటుంది, యోబు గారు పలికిన మాట, జనసమూహమునకు భయపడి అంటాడు, కుటుంబ తిరస్కారములకు భయపడి జడిసి నేను నా రొమ్ములో నా పాపమును దాచుకొని ఉండిన ఎడ్ల. 31వ అధ్యాయము 33వ వచనం, 33, 34. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి, లోకానికి భయపడి, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, ఈ దీంతోనే పాపం చేస్తాం ఎక్కువ మంది. అర్థమవుతుందా? లోకానికి భయపడేవాళ్ళు ఎక్కువ. లోకానికి భయపడేవాడు భక్తుడు కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏమన్నా అనుకోని దేవుడు ఇది వద్దన్నాడు నేను చేయను, వాళ్ళు ఏమన్నా అనుకోని దేవుడు ఇది చేయమన్నాడు చేస్తానంతే. మరి అంతమంది ఫాలో అవుతున్నారు కదా, మనం అవ్వకపోతే బాగోదు కదా అని అయ్యామనుకో, నువ్వు సాతాన్ని ఫాలో అయ్యావని అర్థం. లోకం లెక్క వేరు, దేవుని లెక్క వేరు. ఊరందరిది ఒక దారి, దేవుని భక్తులది రహదారి. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది నడిచిందే బాట, తక్కువ మంది నడిచింది చెప్పండి పరలోక బాట. ఇరుకు మార్గం ఇది, తక్కువ మందే నడుస్తారు. అనేక మంది ప్రవేశింప చూస్తారు కానీ వారి వలన కాదు. ఇరుకు మార్గం. కానీ రహదారి ఎలా ఉంటుంది? హైవే, బాగా వెళ్ళిపోద్ది, యాక్సిడెంట్ అయిపోద్ది. ఇరుకు మార్గంలో యాక్సిడెంట్లు అవ్వవు. ఎందుకు? స్పీడ్ వెళ్ళలేడు కదా, ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్తాడు. భక్తుల మార్గం కూడా అలాగే ఉంటుంది. పాపాన్ని దాచుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి. అంటే నువ్వు ఈ పని చేస్తే మాతో నీకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు వాక్యానుసారంగా కార్యక్రమాలు చేస్తున్నావు అనుకో, బంధువులు ఏమంటారంటే ఎట్టయితే మాతో మీకు సంబంధం లేదంటారు. పోనీ దేవుడు అనుమతిస్తే వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. ఇంతమంది దూరం అవుతున్నారు కాబట్టి నేను దేవునికి దూరం అవుదాం అనుకో, నువ్వు పరలోకానికి దూరం అవుతున్నావు అన్న విషయం నీకు అర్థం కావాలి. ఇంతమంది బంధువులు నాకు దూరం అవుతున్నారు, కుటుంబాలు తిరస్కరిస్తున్నాయి, బంధువులందరూ నన్ను తోసేస్తున్నారు కాబట్టి వాళ్ళని కలుపుకోవటానికి నేను వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినా, ప్రవర్తించినా అది భక్తిహీనతే అవుతుంది. దేవుడు ఏది చెబితే ఖచ్చితంగా అది చేయటమే.
లేదండి వివేకంతో నేను ప్రవర్తిస్తున్నానని కవరింగ్ డైలాగులు వద్దు. అక్కడ తాగేవాడి దగ్గరికి వెళ్ళి నేను కూడా తాగితేనే వాడు మారుతాడు అన్నావు అనుకో, తాగుతావా? వ్యభిచారి దగ్గరికి వెళ్ళి వ్యభిచారం చేసి నేను వాళ్ళని మారుస్తానండి అన్నావు అనుకో, ఆల్రెడీ చేసేసావు పాపం. ఇంకా నువ్వు మార్చేదేంది? నువ్వేం మారిపోయావు నరకానికి. కొన్ని విషయాలు కుదరవు. దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేయటమే. ఆదాం గారు అదే చేశాడంట, యోబు గారు అయితే అది చేయలేదట. కాబట్టి ఎక్కువ మంది పాపం చేసేది, తప్పు చేసేది, ఆజ్ఞను అతిక్రమించేది ఎప్పుడంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ సమాజం అంతా ఎలా పోతుంటే నేను ఒక్కడనే ఎలా ఉంటే ఎవడంటే వెళ్ళకపోతే పోని, నువ్వు పాటించంతే. నేను ఖచ్చితంగా పాటిస్తాను ఆ విషయాల్లో. చాలామంది అసహించుకున్నారు, చాలామంది దూరం అయిపోయారు. అయినా సరే దేవుడు నాకు దగ్గరగా ఉంటాడు చాలు. దగ్గర అవ్వాల్సిన వాళ్ళని దగ్గరగా చేరుస్తారు, దూరం చేయాల్సిన వాళ్ళని దూరం చేస్తాను. నువ్వు ఆజ్ఞను పాటించటమే నీ కర్తవ్యం అంతే. అది మంచిదా చెడ్డదా ఆయనకి తెలీదు. దేవుడికి తెలుసా లేదా? దేవుడికి తెలుసు. చెడుగా అనిపించింది సమాజం దృష్టిలో, కానీ దాని వెనక దేవుని మాట విని విధేయుడయ్యావని దేవుడు నీకు మార్కులు వేస్తాడు. హోషేయ గారికి అదే చెప్పాడు, ప్రభా మరీ యవ్వనస్తుడిని, పెళ్లి కావాల్సిన వాడిని సెకండ్ హ్యాండ్ పెళ్ళి అన్నా పర్వాలేదు కానీ వ్యభిచారిని చేసుకోమంటున్నావు ఏంటి అనలేదు. ఏం చేసి వ్యభిచారము చేసిన స్త్రీని పెళ్లి చేసుకొని దానివల్ల కుమారులను అంటే నువ్వు వ్యభిచారిని చేసుకుంటే ఆ పిల్లలు పుడతారు, ఆ పిల్లలను నువ్వు తీసుకోనమని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. వెంటనే ఏం చేశాడు? కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తెను గోమెరును పెళ్లి కొనెను. అంటే ఎవరిని చేసుకోవాలో కూడా చెప్పాడేమో దేవుడు. ఎవరినంట? దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. దిబ్లయీము కుమార్తె అయిన గోమెరు. దిబ్లయీం అంటే ముద్దల జత అని అర్థం, ముద్దల జత అని అర్థం. గోమెరు అంటే పూర్ణమైనది అని అర్థం. ఈయన భార్య పేరేంటి? పూర్ణమైనది. కానీ వ్యభిచారము స్త్రీ అంటే ఒక భర్తను కలిగి అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారం. వేశ్య వేరు. వేశ్య చేసేది అది వృత్తిగా తీసుకొని డబ్బు సంపాదన కోసం చేసేది వేశ్యావృత్తి. వ్యభిచారం అంటే ఒక భర్త కలిగి ఉండి మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవటం వ్యభిచారం. గుర్తుపెట్టుకోండి తేడా. వేశ్య అంటే ఇక అదే వృత్తిలో డబ్బు సంపాదన కోసం చేసేది వేశ్యావృత్తి. ఇక్కడ వేశ్యం చేసుకోమన్నా. ఎవరిని చేసుకోమన్నాడు? వ్యభిచారి అంటే ఆల్రెడీ ఎవరున్నారు? భర్త ఉన్నాడు. భర్త ఉన్న ఆమెని ఎలా చేసుకుంటాడు అంటే ఆమె అక్రమ సంబంధాలు పెట్టుకుంది. భర్త ఉండగానే భర్తను మోసం చేసి, అంటే ఆ రోజుల్లో దేవదాసి వృత్తి అనే ఒకటి ఉండేది. అంటే ఊరందరికీ ఒక గ్రామానికి ఒక ఆమెను ఎన్నుకొని, ఒక కన్యకను ఎన్నుకొని ఈమె ఊరందరికీ భార్య. దేవదాసి వృత్తి. దాన్ని చాలామంది మనం క్రైస్తవులే బ్యాన్ చేసేసారు. సమాజాన్ని ఉద్ధరించేది క్రైస్తవులే, సమాజాన్ని పాడు చేసేవాడు క్రైస్తవుడు కాదు. అలాంటి స్త్రీ అన్నా అయి ఉండాలి. లేదంటే భర్తకు ద్రోహం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని వ్యభిచరిస్తున్న స్త్రీ అన్నా అయి ఉండాలి. ఎవరైనా సరే ఒక దిబ్లయీం అనే ఒక ఆయనకి కూతురు ఈమె. ఆమె పేరు గోమెరు అంటే పరిపూర్ణమైనది అని అర్థం. ఆమెని వెళ్ళి వివాహం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? తర్వాత వచ్చింది ఎలా చేసుకున్నాడు. దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. ఏం పేరు? యెజ్రెయేలు. ఎవరికి? గోమెరుని పెళ్లి చేసుకుంటే పుట్టిన మొట్టమొదటి కుమారుడు. ఆయనకి ఏం పేరు పెట్టమన్నాడు? యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలు అంటే చెదరగొట్టువాడు అని అర్థం. దేవుడు ఏది చేసినా ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక పాఠం చెప్పడానికి ఒక భక్తుడి జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుని కొరకు దీనస్థితిలో, నీచమైన స్థితిలోనికి దిగజారిన భక్తుడే దేవుడి దృష్టిలో. లోకంలో వ్యభిచారిని పెళ్లి చేసుకుంటే వాడికి గౌరవం ఉంటుందా? చెప్పండి. ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చాడనుకో, చుట్టుపక్కల వాళ్ళందరూ పలకరిస్తారా? వీడికేం పోయే కాలం వచ్చింది, పోకపోక ఇంకెవరు దొరకలేదా?
గంతకు దక్క బొంత ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా, పోయి వ్యభిచారం చేసుకున్నాడేంటి అని చూటిపోటి మాటలంటారు. ఆ జనసమూహానికి భయపడిపోయి చాలామంది చేసుకోరు ఇష్టం అన్న. కొంతమంది బరి తెగించి చేసుకుంటారు దేవుడి ఆజ్ఞ కాకపోయినా. కానీ హోషేయ గారు దేవుడు చెప్పాడు కాబట్టి ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు, చేసుకున్నాడండి. ఎంత భక్తి అంటే ఇదే కదా. దేవుడు ఏది చెబితే అది లోకానికి విరుద్ధంగా ఉన్న, లోకమంతా సణుక్కొని గొనుక్కునే పరిస్థితి ఉన్నా చేయటమే భక్తి. ఏంటో పని పాట లేకుండా షాప్ మానేస్తాడు, పని వదిలేస్తాడు, పొలోమని ప్రార్థనలని వెళ్ళిపోతాడు. ఈయనేం భక్తుడు, ఈయనేం వ్యాపారం చేస్తాడు, ఈయనేం కుటుంబాన్ని పోషిస్తాడు అనుకున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు షాపు షట్టర్ దించేసి దేవుని పనికి వెళ్ళిపోతుంటే చాలామంది కొనుక్కున్నారు. కారణం ఏంటంటే పని అంటే ఎలా ఉండాలి, షాప్ అంటే ఎప్పుడు తెరిచే ఉండాలి, ఎవరు వచ్చినా వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉండాలి. అది షాప్ అంటే, వ్యాపారం అంటే. ఎప్పుడు పడితే అప్పుడు మూసేది వ్యాపారం కాదు. పైగా దేవుని పని కోసం ఏంది లాభాలు వస్తాయి ఏంది, ఒక మీటింగ్కి వెళ్తే ఎంత ఇస్తారు మీకు అని అడిగేవాళ్ళు చాలామంది. ఎవరు ఇరయ్యా మేమే పెట్టుకొని వెళ్తామంటే ఊరుకోండి మరి ఇట విచిత్రంగా చెబుతారు. నమ్మలేరు కూడా. ఎందుకంటే ఏ పని చేసినా లాభం కోసం చేసే లోకం ఇది. లాభం లేకుండా ఏ పని చెయ్యం. చివరికి దేవుడి పని కూడా లాభం కోసమే చేసే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది విమర్శిస్తున్నారు, క్రైస్తవులకు పైనుంచి ఏయో వస్తాయి, ఫారిన్ ఫండ్స్ వస్తాయి, ఆ ఎంగిలి మెతుకుల కోసం వీళ్ళు మత మార్పిడి చేసేస్తున్నారు, వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు. అంటే బియ్యమో బట్టలో స్థలాల్లో ఇవన్నీ ఇచ్చి మార్చేస్తున్నారు, వాళ్ళ మతంలోకి మార్చేస్తున్నారు అనుకుంటారు. కానీ దాని వెనక దేవుని చిత్తం ఏదో వాళ్ళకి తెలియదు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మారుస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ మారిపోతుంది అన్న విషయం తెలియదు. ఎంతోమంది హంతకులు, వ్యభిచారులు, ఏమన్నా నక్సలైట్లు, లంచాలు తీసుకునేవాళ్ళు, పెద్ద పెద్దోళ్ళు చాలామంది లోక విరుద్ధంగా ఉన్న వాళ్ళందరూ మారిపోయారు. ఇదిగా తప్ప అలా మార్చగలిగింది ఇంకోటి లేదు, ఈ వాక్యమే. అంత మంచిగా మారుస్తున్న జనానికి అర్థం కావట్లేదు. క్రైస్తవుల మీద ఎప్పుడూ ఆడిపోసుకునే ఉంటారు, ఎందుకంటే విషయం సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి. ఈయన హోషేయ గారిని ఏం చెప్పాడు, వ్యభిచారిని చేసుకోమంటే నోరు మూసుకొని వెళ్ళి చేసుకున్నాడండి. భక్తి అంటే అట్లా ఉంటుంది. మనల్ని ఎవరైనా చేసుకోమంటే దేవుడు చెప్పాడా చేసుకుంటే నీ చెప్పాడా ఏంది, ఎలా చెప్పాడు చెప్పు అంటారు. ఇప్పుడు చెప్పడలేండి, చెప్తున్నా. ఇప్పుడు ఆ కొత్త నిబంధనలు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే చాలు, మనం ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. కాలువ తీయమన్నావు అనుకోండి, వచ్చి వాక్యంలో ఉందా చూపించంటే చెప్పండి. దేవుని పని కోసం ఆ పక్కన చెట్లు మొలిచిని నరికే అన్నాం అనుకోండి, ఏం చెప్తారు, రూల్స్ మాట్లాడతారు. అక్కడ ఉందా, వాక్యంలో ఉంటే చెప్పు నేను చేస్తాను అంటాడు. ఏం బిగుతాం? అది లేదు కదా, ఆజ్ఞల్లో లేదు కదా. హోషేయ గారికి చెప్పిన విషయం ఆజ్ఞల్లో ఉందా, ధర్మశాస్త్రంలో లేదు కదా. మరి ధర్మశాస్త్రంలో లేనిది సపరేట్గా చెప్పాడు. చెబితే నోరు మూసుకొని వెళ్ళి చేసుకున్నాడు. చేసుకొని పిల్లలు కానీ ఆ పిల్లలను నువ్వే పెంచాలి, ఆ పిల్లలకి ఏ పేరు పెట్టాలో కూడా చెప్పాడు. మొదటి వాడి పేరు ఏంటంట, యెజ్రెయేలు, అంటే చెదర కొడతాడు అని అర్థం. యెజ్రెయేలు అనే దానికి దేవుడు విత్తినవాడు అనే భావం కూడా వస్తుంది. 2వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, చూడండి ఒకసారి. హోషేయ గ్రంథంలోనే యెజ్రెయేలు అంటే ఫుట్ నోట్లో ఉంటుంది. 2:23 దేవుడు విత్తినవాడు. యెజ్రెయేలు అంటే దేవుడు విత్తినవాడు. రైట్. 3వ వచనం, అతడు పోయి దిబలయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి, అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగూ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగజేసుకున్న రక్తదోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. అంటే ఆ పేరులో ఏం కనపడుతుందంటే ఇశ్రాయేలీని నేను చెదరగొడతాను, వాళ్ళని శిక్షించి చెదరగొడతాను. ఎందుకంటే యెహూ అనే రాజు ఇశ్రాయేలుకి కొంత మేలు చేసినట్టుగా కనపడ్డాడు, కానీ ఆ అహాబు కుటుంబీకుల్ని యెజెబెల్ని చంపింది యెహూనే. చాలా మేలు చేశాడు. కానీ యెరోబాము చేసిన పాపం ఎంత ఘోరంగా ఉందో అంత ఘోరంగా మళ్ళీ పాపం చేశాడు. రాజుల మొదటి గ్రంథంలో యెహూ గురించి ఉంటుంది. అంటే అతను చేసిన ఈ కీడును బట్టి ఇశ్రాయేలుని ఏం చేస్తానన్నాడు,
ఆల్రెడీ యెరొబెయామే కంపు చేశాడు, విగ్రహారాధన చేసే విధంగా వీళ్ళని ప్రేరేపించాడు ఇశ్రాయేలుని. ఆ వంశంలో ఇశ్రాయేలుని పరిపాలించే ఆ రాజుల్లో యెహోవా అనే ఒక రాజు వచ్చాడు. రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, రాజుల రెండవ గ్రంథం 10వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. మొత్తం వద్దులండి, అంతకుముందు యెహూ చేసిన మేలులు ఉంటాయి. 10వ అధ్యాయము 29 నుంచి అయితే యెహూ చేసిన కీడు కనబడుతుంది అక్కడ మనకి. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరొబాము ఎలా కారకుడయ్యాడో యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమునందు బంగారు దొడ్లను అనుసరించుట మానలేదు. ఆయన పెట్టాడు, ఆ యెరొబాము పెట్టాడు. అప్పటి నుంచి ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఈ యెహూ చాలా మంచి పనులు చేసిన ఏం చేశాడు, మళ్ళీ ఆ దూడల్ని ఆరాధించడం మానలేదు. కావున యెహోవా యెహూతో ఇలాగూ సెలవిచ్చను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగా నెరవేర్చితివి గనుక నీ కుమారుల 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చెడిపోయాడు. భక్తులు కొన్ని మంచి పనులు చేసినా లాస్ట్లో చెడిపోయే ప్రమాదం ఉంది. మంచి పనులు చేశాం కాబట్టి నేను ఎల్లకాలం అవే జ్ఞాపకం చేసుకొని మంచోడుగా ఉంటాను అని ఆలోచన చేస్తూ చెడ్డ పనులు చేస్తే భక్తి కాదు. యెహూ మంచి పనులు చేశాడు, కానీ ఏమైపోయాడు, యెరొబాముతో పోల్చాడు. ఇశ్రాయేలు పాపం చేయటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు ఇది ఏ తరంలో బయటకు వచ్చింది, హోషేయ గారి కాలంలో. దేవుడు ఏమన్నా అంటే వీళ్ళందరినీ ఆ యెరొబాము దగ్గర నుంచి యెహూ వరకు ఎంతమంది అయితే ఇశ్రాయేలు చెడిపోవటానికి వీళ్ళు కారకుడయ్యాడు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరిని ఏం చేస్తా అన్నాడు, చెదరగొడతానని చెప్పటానికి ఈ హోషేయ గారు వెళ్ళి వ్యభిచారిని పెళ్లి చేసుకోవాలి, వ్యభిచారి ద్వారా కుమారుడు పుట్టాలి, కుమారుడికి యెజ్రెయేలు అని పేరు పెట్టాలి. యెజ్రెయేలు అనే పేరు అర్థం ఏంటంటే చెదరగొట్టువాడు. ఇంత ప్రాక్టికల్ అవసరమా కదండి? ప్రాక్టికల్గా ఆ పేరు చెప్పగానే ప్రవక్త పలానామం చేసుకున్నాడు, ఆమెకు పుట్టిన కుమారుడు యెజ్రెయేలు, చెదరగొట్టువాడు. ఏం సూచిస్తుంది ఇది? ఈ పేరు ఏం సూచిస్తానంటే ఇశ్రాయేలుని దేవుడు చెదరగొడతాడు. ఈ పేరు ఈ వ్యక్తిని చూసినప్పుడల్లా ఇశ్రాయేలుకి ఏం జ్ఞాపకం రావాలి, దేవుడు మమ్మల్ని చెదరగొడతాడని గుర్తు రావటానికి ప్రాక్టికల్గా ఒకరి జీవితాన్ని దేవుడు ఉపయోగించాడు. అది భక్తి. దాన్ని ఆయన చెప్పినట్టుగా చేయటమే భక్తి. హోషేయ గారు చూడు ఎంత చక్కగా దాన్ని ఏమాత్రం దేవుడికి ఎదురు చెప్పకుండా నోరు మూసుకొని వ్యభిచారిని చేసుకున్నాడు. వాళ్ళని చేర్చుకొని ఆమెతో కాపురం చేయటం ఇంకా గొప్ప విషయం. పెళ్ళి అయిన తర్వాత భార్య, నేను చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించానండి, ఆయన్నే చేసుకుందాం అనుకుని, ఇప్పుడు ఆయనే నా మనసులో ఉన్నాడు అంత అనుకో. భర్తతో కొంప ఉంటుందా, కొల్లేరైద్దా? పోనీ భర్త చెప్పాడు అనుకో భార్యకి, మనస్ఫూర్తిగా కలిసి కాపురం చేస్తారా? చేయరు. ఈమె ఆల్రెడీ పెళ్ళయింది, భర్త ఉన్నాడు, చాలామందితో తిరుగుతుంది. ఎవరు? గోమెరు పూర్ణమైంది. మళ్ళీ చాలామందితో తిరుగుతుందని తెలిసి దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకున్నాడు, దేవుడు చెప్పాడు కాబట్టి కాపురం చేశాడు, దేవుడు చెప్పాడు కాబట్టి బిడ్డను కన్నాడు. బిడ్డకి ఏం పేరు పెట్టాలో చెబితే చెదిరిపోయేవాడు అని పేరు పెట్టాడు. ఆ పేరు విన్నప్పుడల్లా, ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా భవిష్యత్తులో ఇశ్రాయేలు పరిస్థితి ఎలా అయిపోద్ది అని జ్ఞాపకం రావాలి. ఇశ్రాయేలీలందరికీ జ్ఞాపకం రావాలి. ప్రాక్టికల్గా ఒక భక్తుని దేవుడు ఉపయోగించాడు. భక్తుడు తూచా తప్పకుండా దాన్ని పాటిస్తున్నాడు. నెక్స్ట్ వచనం, పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము. రెండోసారి ఆడపిల్ల పుట్టింది, ఆమె పేరు లోరుహామా.
లోరుహామా అంటే అర్థం హెబ్రీ భాష అండి. ఇవన్నీ హెబ్రీ భాషలో పెట్టిన పేర్లు. ఇజ్రాయేల్ అన్న, లోరుహామా అన్న హెబ్రీ భాష పదాలు. అంటే అర్థం ఏంటంటే జాలి నొందంది. అంటే ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఏమాత్రం జాలి చూపడు, క్షమించడు అని ఆ విషయాన్ని తెలియజేయటానికి మరలా కాపురం చేయాలి, మరలా బిడ్డను కనాలి. బిడ్డ పుడితే, ఆడపిల్ల పుడితే లోరుహామా అని పేరు పెట్టు. అంటే జాలి నొందని వాడు దేవుడు. ఎందుకు? జాలి, కరుణ, దయా కలిగిన దేవుడు వీళ్ళ విషయంలో ఏమన్నాడు? జాలి నొందనిది అనే పేరు పెట్టు. లోరుహామా అని పిలిచినప్పుడల్లా నువ్వు జాలి నొందనిది అనే పదం గుర్తొస్తున్నప్పుడు దేవుడు ఈ విషయాన్ని వాళ్ళకు ముందుగానే తెలియజేస్తే ఆ బిడ్డ పెరిగి పెద్ద అవుతున్నప్పుడు దేవుడు ఎంత కఠినంగా మాతో మాట్లాడాడు, మారదాం అనే ఆలోచన వాళ్ళలో రావాలి. పశ్చాత్తాపం రావటానికి ఇదిగో ప్రాక్టికల్గా ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మళ్ళా అయిపోయింది, మళ్ళా ఇంకో బిడ్డను కంది. లోరుహామా పాలు విడిచిన తర్వాత ఏం పాలు విడిచిందో లేదో ఆమె మళ్ళీ గర్భవతి అయింది. ఎవరు? గోమెరు. మళ్ళీ గర్భవతి కుమారుని కన్నప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేవనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను కనుక లో అమ్మి నా జనము కాదని అతనికి పేరు. మళ్ళీ అబ్బాయి పుట్టాడు. ఇంకా నేను మీతో చెదరగొట్టువాడు ఒక కొడుకు, జాలి నొందని ఒక కూతురు. ఇప్పుడు ఇక నేను మీతో ఇక మీరు నా జనం, మీరు అనిల్ అయిపోయారు. ముగ్గురు పిల్లలకి 3 వార్నింగుల రూపంలో ఆ పేర్లు పెట్టాడు. మీరు ఇక నా జనము కాదు, లో అమ్మి అంటే మీరు నా జనం కాదు. ఒక వ్యభిచారిని చేసుకొని 3 పిల్లలను కానీ ముగ్గురికి ఇశ్రాయేలు భవిష్యత్తు చెప్పే పేర్లు పెట్టాడంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశాడండి. ఆల్రెడీ ఎవరు? గోమెరు ఎవరు? వ్యభిచారికి కాలు నిలిచిద్దా? నిలవదు. ఆమె వెళ్ళిపోయింది, మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అక్కడైతే ఒకడు కాదు, చాలామందితో హ్యాపీగా వ్యభిచారం చేస్తూ తిరగవచ్చు. ఇశ్రాయేలీల పరిస్థితి కూడా ఇలాగే అయిపోతే దేవుడు విడిచిపెట్టాడు, నా జనం కాదని తోసేశాడు. కానీ ప్రేమామయుడైన దేవుడు భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళని చేర్చుకోవటానికి, ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ హోషేయ గారి ద్వారా మరొక కార్యక్రమం చేయించాడు. వెళ్ళిపోయింది కదా నీ భార్య, 3 పిల్లలు, కానీ ఇశ్రాయేల్ భవిష్యత్తు వాళ్ళ ద్వారా తెలియజేశాం కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఇశ్రాయేల్ని కనికరిస్తాను అని తెలియచేయటానికి ఆమె దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆమెను తెచ్చుకో అన్నాడు. 3 పిల్లలు కానీ కాపురం చేసిన ఆమె భర్త దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిద్దా? నాకు అక్కడేమో బంధించబడినట్టుగా ఉంది, ఒకటితోనే కుదరట్లేదు, నాకు చాలామందితో తిరగాలి కాబట్టి నేను నా భర్త దగ్గరికి వెళ్తే ఆ భర్త ఏమనడు అని హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీలు కూడా దేవుడిని విడిచిపెట్టి అన్ని దేవతలను ఆరాధిస్తూ అనేక మందితో వ్యభిచారం చేస్తున్న తరుణంలో దేవుడు ఇలా విడిచిపెట్టాడు, వదిలేశాడు, చెదరగొట్టాడు, జాలిపడలేదు. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ భార్య వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలీయులు ఇన్ని చెప్పినా, ఇన్ని వార్నింగులు ఇచ్చినా, ప్రాక్టికల్గా ఒక భక్తుని జీవితాన్ని వాళ్ళ కళ్ళ ముందు పెట్టి ఇంతమంది బిడ్డలను కనిచ్చి వాళ్ళ చేత వార్నింగులు ఇప్పించిన వాళ్ళ జీవితం మారినప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళని కరుణిస్తాను, ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరుగుతారో నా వైపు వాళ్ళని కరుణిస్తానని భవిష్యత్తులో యేసుక్రీస్తు ద్వారా ఇశ్రాయేల్ని నీ దగ్గరగా చేర్చుకునే సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మాటలు చెబుతూ ఇవన్నీ వాళ్ళు చేసిన ఘోరమైన తప్పులన్నీ 2వ అధ్యాయంలో ఇవన్నీ చెబుతూ 3వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఈ హోషేయ గారితో ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణి యొగు దాని యొద్దకు నీవు పోయి, దాని ప్రియునికి ఇష్టురాలైన వ్యభిచారిణి యొగు దాని యొద్దకు నిన్ను విడిచిపెట్టి తన ప్రియుడైన ఇష్టురాలైన భర్త దగ్గరికి వెళ్ళిందాగా ఆమె దగ్గరికి వెళ్ళి దాన్ని మళ్ళీ ప్రేమించు. ఇదేంటండి దేవుని ప్రేమ అంటే? అదేనండి, మనం పాపం చేస్తూ పరిగెత్తుతున్నా దేవుడు ప్రేమెత్తున్నాడు కాబట్టి ఇంకా బతుకున్నాం, లేకపోతే ఏదో రోజు లేచిపోయేవాళ్ళం. గుర్తుపెట్టుకోండి, అంత ప్రేమిస్తున్నాడు దేవుడు. ఏదో దేవుడు ఏం చేయట్లేదు కదా, చేతకాని వాడు, అసలు ఉన్నాడా లేదని డౌట్లు మనకు వస్తాయి. ఆయన నిర్లక్ష్యం అనుకుంటాం. అందులో ప్రేమ ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వేం చేసినా ఏం అనట్లేదు దేవుడు, అంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమంటలా.
ముగ్గురు పిల్లలు కన్న తర్వాత మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళిపోతే ఆమెను నువ్వు ప్రేమించు అంటున్నాడు. ఇదేంటండి, మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పాలి? ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాం. మనతో పలకని వాళ్ళని, మనకు విరోధంగా ఉన్న వాళ్ళని, మన మాట విన్న వాళ్ళని అస్సలు ప్రేమించటానికి మనసే రాదు. ఇప్పుడు నీ శత్రువును నువ్వు ప్రేమించని యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఈ పని అప్పుడే చెప్పాడు హోషేయ గారికి. అది వ్యభిచారయ్యా, ఏదో నువ్వు చెప్పావు కదా, నేను వెళ్ళి చేసుకున్నాను, ముగ్గురు బిడ్డలను కన్నాను, నువ్వు చెప్పిన పేర్లే పెట్టేశాను, తప్పని వెళ్ళిపోయింది మళ్ళీ పాత భర్త దగ్గరికి. మళ్ళీ వెళ్ళి ప్రేమించమంటావేంటి, ఇదేం భక్తి అనలేదు. ఆడితో నీకు గొడవైంది, క్షమించు, నువ్వే పలకరి అన్నావు అనుకో, వాళ్ళు పలకరియకూడదా? వాళ్ళకి లేదా తగ్గింపు, నాకే ఉందా? అసలు ఈ డిస్కషన్ దేవుడి విషయంలో తేనేయకూడదు. ఆమె ప్రేమించవచ్చుగా, అసలే ఆమె వ్యభిచారిని ఒక యవ్వనస్తుడు చేసుకుంటే నన్ను ఎంత ప్రేమించాలి ఆమె, అంతే కదా? ఒక విధవరాలని ఒక పెళ్లి కానీ మొదటి సంబంధంగా ఓ వ్యక్తి చేసుకున్నాడు అనుకో, ఆమె ఎంత విధేయురాయిలో ఉండాలి? నేను విధవరాలని, నన్ను ఎవరు చేసుకోరు, అయినా ఇతను కరుణించి నన్ను చేసుకున్నాడు కాబట్టి లోబడి ఉండాలి. అలాంటిది ఒక వ్యభిచారికి ఫ్యామిలీ ఇచ్చాడు, మంచి గౌరవం ఇచ్చాడు సమాజంలో. అలాంటి వ్యక్తికి భారీగా ఉన్నందుకు సంతోషిస్తూ ఇంకెల్లకాలం ఈయనతోనే ఉండాల్సిన ఆమె వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు వెళ్ళిపోయామని ప్రేమించంటే ఇది ఎట్ట భక్తి అండి? దేవుడు చెప్పిన మనం ఈ విషయంలో రాజీకి రాము, వినం. వింటామా? గుళ్ళ మీద చేసుకొని చెప్పండి, వింటామా? వినం. ఇదేం భక్తి ప్రభువా? ఆజ్ఞలు పాటించమన్నావుగా, పాటిస్తున్నాను కదా, మళ్ళీ వ్యభిచారి దగ్గరికి, పైగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ బతివలాడి కూడా కాదు, ప్రేమించేస్తున్నావు. అసలు వచ్చిద్దా? ప్రేమ వచ్చిద్దా? రాదు కదా. కానీ హోషేయ గారికి వచ్చింది, ప్రేమ వచ్చింది. ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? కాగా నీవు 15 తులముల వెండియు గోధుమ ఎవలను ఏదుమ ఎవలను తీసుకొని దాన్ని కొని, దేన్ని? గోమెర్ని, ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు ఉండవలెను, నీ ఎడల నేనును అలాగే ఉందును. నిశ్చయముగా ఇశ్రాయేలు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలులర్పింపకయు ఉందురు. దేవతా స్తంభము కానీ ఏ పోదును కానీ గృహదేవతలు కానీ ఉంచుకొనకుందురు. తరువాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు తమ రాజైన దావీదు వద్దకు విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవాను అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. మళ్ళీ దేవుడే తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించి దావీదు సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు వారి కాలంలో అందరినీ మళ్ళీ దగ్గరకు చేరుస్తాను అంటే హోషేయ గారికి ఏం చెప్పాడంటే భవిష్యత్తు చెప్పాడు. వ్యభిచారి దగ్గరకు నువ్వు వెళ్ళి దాన్ని ప్రేమించి కొను. ఏం పెట్టుకొనమన్నాడు? ఏందంట? ఏం పెట్టుకున్నాడు? 15 తులముల వెండియు 5 తులముల యవలను పెట్టి దాన్ని కొను. ఇస్తానంటే వచ్చిందా అంటే ఆ మొదటి భర్తను వదిలేసి వచ్చింది. ఈ జాతందే అందుకే కదా. ఈ పెట్టి కొంటే వచ్చేసింది. ఇప్పుడు మనల్ని కూడా ఇశ్రాయేలుతో పోలిస్తే వ్యభిచారులు అయిపోయాం. లోకాన్ని స్నేహించి లోకంతో స్నేహం చేసి పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టి లోకంతో కలిసిపోయిన మనల్ని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి ఆయన విలువైన రక్తంతో కొన్నాడు. మళ్ళీ ప్రేమించాడు. తప్పిపోయిన మనల్ని ఏం చేశాడు? మళ్ళీ ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో మనల్ని కొన్నాడు. కొన్నప్పుడు ఇంకా ఎంత విధేయురాలై ఉండాలి? ఒక రకంగా మనం గోమెర్లుమే. ఎవరు? గోమెర్లు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నా మనం పక్క వాళ్ళతోనో లోకంతోనో వ్యభిచారం చేస్తూనే ఉన్నాం. దేవుడి కంటే ఎక్కువగా లోకాన్నే ప్రేమిస్తున్నాం. దేవుడి మాట వింటలేదు, లోకానికే బానిసలైపోతున్నాం, శరీరానికి లోకానికి అతుక్కుపోతున్నాం. దీని తర్వాతే దేవుడు అంటున్నాం. దేవుడికి పార్ట్ టైం ఇస్తున్నాం. కుదిరితే చేస్తా, ఖాళీ ఉంటే చేస్తా, నా వల్ల కాదు అనే మాట దేవుడి దగ్గర ధైర్యంగా చెప్తున్నాం. అంటే గోమెరు కంటే ఘోరంగా ఉన్నవాళ్ళం మనం. గోమెరు నయం, డబ్బులు పెట్టుకుంటే వచ్చి ఉంది. ఒక ఒప్పందం చేసుకున్నాడు అక్కడ. ఏమని?
నువ్వు ఇంకెవరితో తిరగొద్దు, నేను కూడా అలాగే ఉంటాను. ఇంకా ఈ వ్యభిచారం, ఇంకా అక్రమ సంబంధాలు పూర్తిగా మానేయి, నువ్వు మానేయి, నేను కూడా ఇంకెవరితో తిరగను అని ఒప్పందం చేసుకొని కొని తెచ్చుకున్నాడు. తర్వాత ఆమె అలా ఉందో లేదో మనకు భవిష్యత్తు తెలియదు. అయితే దేవుడు ఒక పాఠాన్ని నేర్పించడానికి ఒక హోషేయ అనే ప్రవక్తని ఎంత నీచమైన స్థితిలోనికి, లోకానికి విరుద్ధంగా ఒక వ్యభిచారిని చేసుకోమన్నాడు, ఆమెతో కాపురం చేయమన్నాడు, 3 పిల్లలను కనమన్నాడు, 3 పిల్లలకి ఏం పేర్లు పెట్టాలో చెప్పాడు, ఇస్రాయేలు భవిష్యత్ అంతా చెప్పాడు. అయినా ఆమె వెళ్ళిపోయింది. అయినా మళ్ళీ విలువ పెట్టి కొని ఆమెను దగ్గరకు తీసుకొని సదాకాలం ఆమెతో కాపురం చేయి అని చెప్పాడు. తూచా తప్పకుండా చేశాడు హోషేయ గారు. హోషేయ గారిలో ఉన్న భక్తి, హోషేయ గారి ప్లేస్లో మనల్ని పెట్టుకొని గోమెరు ప్లేస్లో మనం ఉంటే, మనం ఉన్నాం. ఇప్పుడు హోషేయ గారి ప్లేస్లోకి మనం వచ్చి అలాంటి గోమెరు లాంటి లోకంలో ఉన్న వారిని మనం కాపాడి ప్రేమిస్తూనే దేవుని దగ్గరికి చేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం ఎంత నీచ స్థితికైనా మనం దిగజారాలి. ఎన్ని నీచ కార్యక్రమాలైనా దేవుడు చెబితే చేయాలి. మొన్న యూట్యూబ్లో ఎవరో పెట్టాడు, సురేష్ అయినా, హెబ్రోను సంఘానికి ఒక ఆయన వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ ఆఫీసులో కూర్చొని, అంటే చర్చి ముందు ఆఫీసు ఉంటుంది, పెద్దది కదా చర్చి, కూర్చొని ఏదో రాసుకుంటున్న ఆయన్ని, అయ్యా నేను వచ్చాను, కొత్తగా దేవుని సన్నిధికి వచ్చాను, నేను గజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది, కృతజ్ఞతగా దేవునికి ఏదైనా చేద్దామని వచ్చాను అంటే, సరే నీకు ఒక పని ఇస్తాను, చేస్తారంటే చెప్పండి అయ్యా చేస్తాను. ఈయన ఏ ర్యాంక్ అన్నాడు? గజిటెడ్ ర్యాంకు, నాకు ఉద్యోగం వచ్చింది అని అనగానే తనకి తగ్గ పోస్ట్ ఏదో ఇచ్చి లెక్కలు రాసే పనులు ఇస్తాడని అనుకున్నాడు. అయితే అక్కడ కొన్ని దొడ్లు ఉన్నాయి, 10 దొడ్లు, వెళ్ళి వాటిని కడుగన్నాడంట. ఏమనిపించింది? గజిటెడ్ ర్యాంక్ ఉన్న వ్యక్తికి దొడ్లు కడగమన్నాడు దేవుని సన్నిధికి వెళ్తే. ఇక్కడ ఓడవటానికే కొట్టుకు సత్తన్నాం దేవుడి పనికి. దొడ్లు కడగమన్నాడు. మేము రోజు ఆ దొడ్లు కడుగుతాం. ఆదివారం మరి ముఖ్యంగా శనివారం సాయంత్రమే ఆ దొడ్లు కడుగుతానే ఉంటాను. నేను కూడా కడుగుతాను. ఎవరి కోసం? దేవుని పిల్లలకి శుభ్రంగా ఉండటం కోసం. ఈయనేంటి ఈ పోస్ట్ ఇచ్చాడని ఆయన కడుగుతూ ఉన్నాడంట. చిరాకు పడతానే, నా స్టేజ్ ఏంది, నా స్టేటస్ ఏంటి, ఈయన ఇచ్చిన పని ఏంటి, మరీ దేవుడు అంటే లెక్క లేకుండా పోయింది, దేవుడు పని అంటే ఇంత నీచంగా చూస్తారని తిట్టుకుంటూ ఆ దొడ్లు కడుగుతూ 2వ దొడ్డు కడిగాడంట. 3వ దొడ్డు కడుగుదామని లోపల ఆయన ఒక ఆయన ఉండి పాటలు పాడుకుంటున్నాం అంటున్నాడంట. ఏది? ఇంకొక ఆయన ఎవరో ఏంది ఈయన పాటలు పాడుకుంటున్నాడు అని అనుకుంటా కడుగుదాం అనుకునే లోపు ఆయన డోర్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే ఈయనకంటే 3 ర్యాంకులు పైన ఉన్న వ్యక్తి అంట. 2 ర్యాంకులు 3 ర్యాంకులు. నాకంటే ఇంత పెద్ద ర్యాంకులో, హయ్యర్ ర్యాంకులో ఉన్న వ్యక్తి దొడ్డి కడుగుతున్నాడు. ఏడా నేను ఈ చిన్నదానికే నేను నా స్టేజ్ ఏంటి, నేను ఈ దొడ్లు కడగటం ఏంటని ఫీల్ అయ్యాను. అంటే దేవుని సన్నిధి అంటే దేవునికి ఏ పని చేసినా నచ్చే విధంగా దేవుడు చెప్పింది చేయాలి. దేవుని కోసం మన ఈగోని, మన స్టేటస్ని తగ్గించుకొని దేవుని కోసం లోబడాలని నాకు అప్పుడు అర్థమైంది. నేను దానికే కొనుక్కున్నాను అని ఆయన ఫీల్ అయ్యి చెప్తున్న సాక్ష్యం అది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒక ఆయన చర్చిలో కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నాడంట. ఒక ఆమె తుడుస్తుందంట చర్చిలో. చూడుస్తుంటే అమ్మ అమ్మోలతుడు దుమ్ముందని ఇక్కడ ఉండి సజెషన్ ఇస్తున్నాడు. ఆమె మాట్లాడకుండా ఎక్కడ చెప్తే అక్కడ శుభ్రం చేస్తుంది. అయిపోయినాక వెళ్ళిపోయి కారు ఎక్కుతుందంట. ఈయన బయటికి వెళ్ళి చూస్తే ఏమేంటి, ఏదో పని మనిషి అనుకున్నాను, ఇల్లు తుడిచాము అనుకున్నాను అని వెళ్ళి చూస్తే కాస్ట్లీ కార్ అంట. ఇదేంటమ్మా మీరు కారులో వచ్చారంటే, అవునయ్యా నాదే ఈ కారు అందంట. మీరేంటి కారు ఏంటి అక్కడ తొడవటం ఏంటంటే, అది దేవుడి కోసం చేశానయ్యా అంది. ఆ పోస్ట్ ఏంటి? CEO, ఒక పెద్ద కంపెనీకి CEO. అందులో ఈయన ఉద్యోగం అంట. ఆ బాస్ ఎవరో ఈయనకు తెలియదు. అందులో ఎంప్లాయీ ఏమో ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని బైబిల్ చదువుతూ ఆమెకు పని చెప్తున్నాడు. ఆమె ఏమో పెద్ద పోస్ట్ CEO అయినా ఆమె వచ్చి దేవుని పని చేస్తుంది. అంటే దేవుడి కోసం ఎంత తగ్గించుకొని ఉంటే అది భక్తి. నేనేంటి అజ్జేయటం ఏంటి అసలు అని అటు పొల్ల తీసి ఇటు పెట్టకుండా అజ్జయ్ ఇజ్జయ్య అంటున్నారనుకో, వాడు భక్తుడు కాదు. తన్ను తాను తగ్గించుకొని వాడు. హోషేయ గారు తన్ను తాను తగ్గించుకోవటం అంటే దేవుడు చెప్పినట్టు చేయటమే తగ్గించుకోవటం. భక్తి
తీవ్ర స్థాయిలో ఉంటే ఆ స్టేజ్లో ఉంటాడు. సమాజం ఏమనుకుంటుంది, ఎవడేమనుకున్నా నా దేవుడు మెచ్చుకుంటే చాలు అనే ఆలోచనతో దేవునికి లోబడిన వాడే భక్తుడు. అలాంటి భక్తి నీలో లేకపోతే ఈ రోజు నుంచి ఆలోచించుకుని పెంచుకోవటానికి ట్రై చేయండి. అది తుంచుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, పెంచుకుంటేనే పరలోకం వెళ్తాం. కాబట్టి మనుషుల పారంపర్య ఆచారాలు, జనాలు చెవులు కొరుక్కునే ఆలోచనలు తీసి పక్కన పెట్టి దేవుడు నాతో సమాధానంగా ఉన్నాడు, దేవుడు నన్ను మెచ్చుకున్నాడు చాలనే తృప్తితో భక్తి కొనసాగిస్తూ మరణం వరకు దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తేనే భక్తి. కాబట్టి ఇలాంటి భక్తిని మనం పెంపొందించుకోవటానికి ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమునందు ఆసీనుడై ఉన్న మా పరలోకపు తండ్రి, మమ్మల్ని పరీక్షించడానికే అపవాది నుంచారు. అపవాది వలన వచ్చే పరీక్షల కంటే మీరే మమ్మల్ని పరిశీలించి పరిశోధిస్తారు నాయన. వాడు మమ్మల్ని శోధిస్తాడు. నిజంగా హోషేయ గారికి ఆ రోజు సమాజంలో ఎన్ని శోధనలు వచ్చినాయో. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఏంట్రా పోయి ఏ సంబంధం దొరకలేదు, ఇలాంటి వ్యభిచారాన్ని చేసుకున్నాడు ఏంటంటే నా దేవుడు చెప్పాడు చేసుకున్నానని సమాధానం ధైర్యంగా చెప్పుకుంటాడు నాయన. మేమైతే కుటుంబ తిరస్కారానికి జనసమూహాలకి జడిసి ఎన్నో కార్యక్రమాలు మీకోసం చేయలేకపోతున్నాం. ఇలాంటి సంకుచిత స్వభావాన్ని మాలో నుంచి తీసివేసుకొని మీరు చెప్పారు మేము చేయాలి, పరలోకం ఇచ్చేది మీరే కనుక అన్నిటినీ త్యజించి ఎవరికీ భయపడక, ఎవరికి మేము రుణస్థులము కాకుండా, ఎవరు మమ్మల్ని అసహించుకున్నా మీరు మెచ్చుకుంటే చాలు అనే భక్తితో ముందుకు సాగే మనస్సును మాకు అనుగ్రహించండి. ఇదిగోనైనా ఈరోజు హోషేయ గారి గురించి మాకు మంచిగా మీ మాటను తూచా తప్పకుండా పాటించే భక్తుడిగా మాకు పరిచయం చేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇశ్రాయేలుని ఎలా చెదరగొడతారో, ఎలా సమకూరుస్తారో అన్ని వివరాలు ఎన్నో శతాబ్దాల తర్వాత జరగబోయే విషయాలు కూడా మరి మాకు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా ఇంత గొప్పగా మీ భక్తులు మీరు వాడుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ అలాగ మమ్మల్ని కూడా వాడుకొనమని, ఎలాంటి నీచమైన కార్యక్రమం అని లోకానికి అనిపించినా అది మీ దృష్టిలో పరిశుద్ధమైన కార్యక్రమంగా భావించి మేము తగ్గించుకొని మమ్మల్ని మేము మీ పని చేసే విధంగా మమ్మల్ని మేము మలుచుకోవటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ, ఇదిగోనైనా ఎంతోమంది భక్తుల ప్రార్థన మీరు ఆలకించి ఘోరమైన ప్రమాదం నుంచి మీ బిడ్డ శ్రీకాంత్ని మీరు తప్పించి ఈరోజు మందిరానికి చేర్చారనైనా. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు సంఘము తరపున చెల్లిస్తూ ఆ బిడ్డకి మాటను కూడా మీరు అనుగ్రహించారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు అన్యాయం చేయరని, ఏది జరిగినా మేలుకి అన్న విషయాన్ని మేము ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీకాంత్ విషయంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాము నాయన. అలా ఎవరైతే మీకు విధేయులుగా ఉంటారో వారందరినీ మీరు ఎల్లవేళలా కాపాడుతారని మరొకసారి రుజువు చేసినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు నాయన శివయ్యకి మరి బాప్తీసం ఇవ్వటానికి మేమంతా సిద్ధపడి వెళ్ళుచుండగా సురక్షితంగా మమ్మల్ని అక్కడికి చేర్చి రాకపోకలేందుకు కాపాడండి. బాప్తీస కార్యక్రమం ద్వారా శివయ్య మీ బిడ్డగా తీర్చబడే భాగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని, ఈ బృహత్తరమైన అద్భుతమైన కార్యక్రమాన్ని దేవదూతలు సైతం తొంగి చూస్తున్నారు కనుక అనేక మందిగా మేము కూడా ఆ యొక్క అద్భుతమైన మీకు ఇష్టమైన కార్యక్రమంలో పాలు పొంది మీ మేలులు పొందే విధంగా మరి మీ పిల్లలు నడవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత అది దేహ సంబంధమైనదైనప్పటికీ ఆత్మ సంబంధమైనప్పటికీ ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడు మా కొరకు మీ దగ్గర విధేయత చూపి మీ చిత్తానుసారంగా లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి సిద్ధపడి ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. షలోం.